ఎఫెసు సంఘం అంటే మనోహరం, అనగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్న అవయవాలలో ఏది గొప్పది? ఒకదాన్ని తీసివేసేకి లేదు, ఒకదాన్ని వేసేకి లేదు. మీరు ప్రార్థన అయిపోతేనే భోంచేస్తారు కదా. భోజనానికి పోయేటప్పుడు తట్ట ఎత్తుకునేకి నడచాలి కదా, తట్ట చేతులతో ఎత్తుకురావాలి కదా, పెట్టే వాళ్ళ దగ్గర పెట్టాలి కదా. వాళ్ళు అన్నము కూరేసిన తర్వాత తమాషా చెప్తా చూడండి. మీరు కలిపేటప్పుడు అన్నానికి ఎంత కూర కలపాలనో నీకు తెలియకుండానే కలుపుకుంటావు. నోట్లో పెట్టేటప్పుడు ఎంత సైజో తెలియకుండానే చేసుకుంటావు. ఆ సైజును బట్టే నోరు తెరుస్తావు, అవునా కాదా? పెద్ద చేసేసి అని అంటామా? లేదే, నీకు తెలియకుండానే ఆ నోటికి సరిపడేంత ముద్ద సైజ్ చేసుకుని లటక్ లటక్ అని వేసుకుంటా ఉంటావు. దయచేసి గమనించాలి. మిరపకాయ వచ్చింది వెంటనే కళ్ళు చెప్తాయి, రే మిరపకాయదే, తీసి పక్కన పడేస్తావు. కరేపాకు వచ్చింది తీసి పడేస్తావు. మాంసం మొక్క వచ్చింది తీసి అమ్మా అమ్మా దాన్ని పడేస్తామా? అమ్మో అమృతంలాగా అని దాంట్లో ఉండే సారమంతా పెరికి కుక్కకేస్తాం. అది పాపము. ఈ పక్క బొర్లిచ్చి ఆ పక్క బొర్లిచ్చి అనుకుంటే ఎవడు దీన్ని సచ్చింది అని అంత పీల్చి పడేస్తాం. ఓకే ఓకే. కాబట్టి మన కళ్ళు చెబుతాయి ఇది ఫలానా ఇది ఫలానా అని. ఆ చెప్పినప్పుడు చేతులు పనిచేస్తాయి. ఏది పనికి వస్తుందో దాన్ని తట్టలో ఉంచుకుంటాయి, ఏది పనికి రాదో తట్ట నుండి బయటికి పడేస్తాయి. నాకు భలే తమాషా, సైజులు ఎంత బాగా తయారు చేస్తాయి. మనం చెప్పి ఈ సైజ్ చేయి అని చెప్పి, కూర ఎంత కలుపుకో అని చెప్పి ఇంకెగరేయి అంటే ఎబ్బుటికి తినేది మనము. పొద్దున అన్నం మధ్యాహ్నానికి అవుతుంది, మధ్యాహ్నం అన్నం రాత్రికి అవుతుంది, రాత్రి అన్నం నడిజాముకి అవుతుంది. తిన్నే సరిపోతుంది టైం అంతా, అవునా కాదా? మన జ్ఞానముతో ప్రమేయం లేకుండా ఒక అవయవంతో సహకరించి ఈ పని చేసుకుంటూ ఉన్నాయి. ఎంత మంచి దేవుడు ఆయన! ఈ రీతిగా శరీరంలో ఉన్న అవయవాలు ఒకదానికొకటి సహకరించినట్లు యేసు ప్రభు శరీరమని చెప్పబడిన సంఘంలో విశ్వాసులు కూడా ఒకరికి ఒకరు సహకారంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది అట్లా కలిసి ఉన్నారు అని నేను అడగను. దొంగలు మీరు ఊరికనే ఎత్తారు చేతులు, నాకు తెలుసు. కాబట్టి ఆ ప్రశ్న నేను అడగకూడదు, మీరు చెప్పకూడదు. ఎందుకంటే అబద్ధాలు కూడా చెప్పేస్తారు, ఈయన పోరి ఆడబడేది అని ఇట్లా చెప్పేస్తారు. ఓకే, మీరందరూ కలిసి ఉంటారు, నాకు నమ్మకం. దేవుని కృప. ఆ రీతిగా మనం కలిసి ఉండడం దేవుని యొక్క కృప. హల్లెలూయా. ఆ పాపము నుండి మనల్ని విడిపించి, పాప దాస్యము నుండి విడిపించి, సాతాను చేతిలో నుండి విడిపించి, ఆయన కృప ద్వారా నిన్ను యేసు ప్రభు శరీరంలో అవయవంగా అమర్చుకున్నాడు. నేను యేసు ప్రభు శరీరంలో అవయవాన్ని. యేసు ప్రభు శరీరంలో అవయవం కనుక ప్రభు ఒక్కరోజు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాలో పాపముందని మీలో ఎవరైనా రూపించగలరా? యేసు ప్రభు శరీరంలో పాపం లేదు. ఆయన శరీరంలో పాపం లేదంటే సంఘంలో కూడా పాపం అనేది ఉండకూడదు. ఏ రూపంలోనూ కోపము కానీ, లేకపోతే పగ కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ ఏది సంఘంలో ఉండకూడదు. రాత్రి నేను యవనస్తులకు బిడ్డలకు చెప్పినాను, కోపము, అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య ఇట్లాంటివి ఉంటే గనక అవి ఏం చేస్తాయో తెలుసా? జాషువా అన్న చెప్తా అన్నాడు, చెప్పన్నా గట్టిగా, అవి సైతానుకు తలుపులు తెరుస్తాయి అంటాడు.
అవి ఎవరికి తలుపులు తెరుస్తాయి? నాయన సైతానుకు తలుపు తెరుస్తుందని. చాలా పర్యాలు మనకు కోపం ఉంటుంది. కోపంతో మొగుడి మీద అంటాం, వాడు సై అని కొడతాడు. ఈ అన్నేలా మన దగ్గర తన్నులు తిన్నేలా. దీనికి కారణం ఎవరు? నీ లోపలుండే కోపము దెయ్యానికి తలుపు తెరిసింది. దెయ్యం ఇంకా మిమ్మల్ని ఇద్దరిని వాడుకుంటుంది. కాబట్టి మనలో దేవునికి సంబంధించినవి ఏవి ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? నువ్వు యేసు ప్రభు శరీరంలో అవయవం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. మనలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. మనలో ఏముండాలంటే క్షమాగుణం ఉండాలి. మనలో ఏముండాలంటే తగ్గింపు ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి. ఇవన్నీ యేసు ప్రభుల వారికి సంబంధించినవి. కాబట్టి అప్పుడు సాతానుడు వచ్చి నిన్ను చుట్టూ తిరుగుతాడు. ఈ రాజశేఖర్ ఎక్కడ ఈయనకి తలుపే లేదు అని. ఎందుకు తలుపు లేదంటే యేసు ప్రభుల వారి శ్రేష్టమైన గుణ లక్షణములు నాలో ఉన్నాయి కాబట్టి అవి నా చుట్టూ కంచెలాగా ఉంటాయి. నా చుట్టూ ఎట్లుంటాయి? కంచెలాగా ఉంటాయి. దెయ్యం సుట్టి అంటది. ఈయన చుట్టూ తిరిగే బదులు నేను పౌలు చుట్టూ తిరుక్కుంటే మేలు, బిర్యానీ కన్నా పిలిచిపోతాడు నన్ను అని వెళ్ళిపోతుంది పౌలు దగ్గర. పౌలు కోపంగా చూస్తూ ఉన్నాడు. నిన్న సాయంకాలం ఫుల్ వార్నింగ్ నాకు, నా పేరు చర్చిలో ఎత్తినావా అయిపోయింది నీ పని. అదేమో నా నోరు కంట్రోలే ఉండదు. పౌలను చూసినప్పుడంతా ఏదో ఒకటి చెప్దామనిపిస్తుంది. వెరీ గుడ్. కిందికి దిగిన తర్వాత ఆయన ఏమన్నా నేను పడతాను. దయచేసి గమనించాలి, దేవుని బిడ్డలు ఇంతమంది మీరు నవ్వుతూ ఉన్నారు పౌలు పేరు చెప్తే. మీ పేరు చెప్తే ఎవరన్నా నవ్వుతారా? మీ మొగాలు మీ పేరు చెప్తే ఎవరన్నా నవ్వుతారా? అంటే ఇంతమందికి సంతోషం కలిగించే నామధేయం పౌలు గారిది. హల్లెలూయా. మావాడు ఇప్పుడు హ్యాపీగా ఓకేగా చెప్పు అన్నట్టు చెప్తా. ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు కాదు ఇంకొంతసేపు అయినాక చెప్తాను. జోయల్ నవ్వుకుంటా ఉన్నాడు. మావాడు మా బామర్ది మేలురావు అని పేరు ప్రఖ్యాతులు ఇమ్మాన్యుయల్ చర్చిలో మారుమగిపోతా ఉందని. ఓకే. కాబట్టి సంఘం ఎప్పుడు కూడాను ఐక్యంగా ఉండేది నేర్చుకోవాలి. మనల్ని దేవుడు ప్రేమించాడు. ఆయన అపారమైన కృప చేత మనలందరినీ కూడా సంఘంలోకి నడిపించి పరిశుద్ధపరిచి ఒక శరీరంగా మనల్ని చేశాడు. మనం ఎప్పుడైతే ఆయన శరీరంలో అవయవంగా చెడిపోతామో మన దగ్గర నుండి దేవుడే కాదు, దేవుని కృప కూడా మన వద్ద నుండి తొలగిపోతుంది. దేవుని కృప తొలగిపోతుంది. కాబట్టి ప్రభు కృప ఎప్పుడు మీ మీద ఉండులాగున్నా మనం ఏమి కలిగి ఉండాలి? సంఘంలో గట్టిగా చెప్పాలి, ఐక్యత కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ఒకరి చేయి ఒకరు కలిపి నడిస్తే సాతాను ఇంకా ఆ స్థలంలోకి రాడు. మనము ఆ రీతిగా ఐక్యంగా ఉండేది నేర్చుకోవాలి. అది కేవలం ఆయన కృప ద్వారానే సాధ్యం. ఆయన కృప ద్వారానే సాధ్యం. కొన్నిసార్లు మన ఇంట్లో భార్య భర్తలు కూడా ఐక్యంగా ఉండరు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులు కూడా ఐక్యంగా ఉండరు. కారణం ఏమిటంటే వాళ్ళ లోపల దేవునికి సంబంధించనివి ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే సాతానుడు వచ్చి పిలుస్తాడు. ఏమని? రాజశేఖర్ అని పిలుస్తాడు. ఆ వచ్చిన ఆత్మ అది దురాత్మ, కనిపించదు. ఆ వచ్చినది అపవిత్రాత్మ, కనిపించదు. ఆ ఆత్మ కనిపించదు, కానీ ఆత్మ మాట్లాడేది లోపట ఉన్న ఆత్మకి వినిపిస్తుంది. ఎప్పుడైతే నాలో ఆ కృప లేదో అప్పుడు నాలో దేవునికి సంబంధించనివి ఏవైనా ఉంటే వెంటనే సైతానుకు తలుపు తెరుస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇమ్మీడియట్గా సైతాన్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఆ ఇంట్లో ఏమి చేయాలనో అన్ని నాశనమైన పనులు చేస్తూ ఉంటాయి. అందుకే ప్రభు అంటాడు, నేను హృదయం అనే తలుపుని తడుతున్నాను,
ఎంతవరకు వాడు మీ హృదయంలో ఉన్నాడు, మీరు తలుపు తీయండి, వాడిని నేను బయటికి గెంటేస్తాను. నేను వాడు కలిసి భుజిస్తామని ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి దేవుని పిల్లలుగా ఎప్పుడు మనము ఐక్యంగా ఉంటాము అంటే దేవుని పిల్లలు ఆ సర్వశక్తిమంతుడైన దేవుని శరీరంలో అవయవంగా ఉన్నప్పుడే మనం ఉంటాం. ఎవరి ద్వారా కూడానో ఆ దేవుని శరీరమునకు అవిటితనం, లోపం ఇలాంటివి ఉండకూడదు. అవిటితనం అంటే ఆయన కుంటివాడు, ఆయన గుడ్డివాడు, ఆయన చెవిటివాడు, ఆయన మూగవాడు అంటే ఆ శరీరంలో అవిటితనం ఉన్నట్టే. కాబట్టి దేవుని పిల్లలు నా ద్వారా క్రీస్తు సంఘం అనే శరీరంలో అవిటితనము ఉండకూడదనే భయం నేను కలిగి జీవించాలి. ఆ భయం నీవు కలిగి జీవించాలి. అప్పుడు ప్రభు సంఘం ఎలాగుంటుందంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఎట్లుంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. ఎంతమంది ఇక్కడ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు? ప్రైజ్ గాడ్. చాలామంది ఇంత ఎత్తినారు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఓకే, వెరీ గుడ్. ఎంతమంది అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు? ఒకటి అన్నారా, రెండన్నారా, రెండన్నారా? మగవాళ్ళు అందరూ ఫుల్ ఆరోగ్యంగా ఉన్నారా బాబా? నతానీయల్ అన్న ఒక్కడు. ప్రైజ్ గాడ్. అనారోగ్యంగా ఉండేవాళ్ళ ముందర మనం బిర్యానీ పెడదాం. ఏమంటారు? వదినా బాబా, తిన అని. ఏం కాదు తిన అంటే అయ్యో అని బిర్యానీ చూస్తాడు. బిర్యానీ చూసాం అంటాడు. తినరా? లేదురా బాబా, తింటే మళ్ళీ ఏమైనా అయిపోతుంది, నాకొద్దు స్వామి, ప్లేట్ అట్లా ముందరికి దోసేస్తాడు. అనారోగ్యంగా ఉండేవానికి మంచి ఆహారం కూడా ఇష్టం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనారోగ్యంగా ఉంటే దేవుని వాక్యం నీకు వినసొంపుగా ఉండదు. దేవుని వాక్యం నీకు రుచించదు. దేవుని వాక్యం నీకు వినసొంపుగా ఉండదు. ఏంది మనిషి నా గురించి చెప్పినట్టు ఉన్నాడే అని అనిపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలు ఏదైనా మనలో లోపం ఉంటే మనం దేవుని ఎదుట దాన్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే సంఘము నా ద్వారా అవిటిదిగా, లోపం కలిగిందిగా ఉండకూడదు. సంఘం ఎప్పుడు పరిపూర్ణంగా ఉండాలి. సంఘం పరిశుద్ధంగా ఉండాలి. ఆ సంఘాన్ని చూసినప్పుడు దేవునికి మనోహరం అనిపించాలి. దేవునికి మనోహరమని అనిపించాలి. హల్లెలూయా. ఆయన కృప మనందరి మీద అట్లా కుమ్మరించబడుతూనే ఉండాలి. ఆయన కృపకు మనం ఎవరు దూరం కాకూడదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది.